హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు ఉన్న వారందరికీ శుభవార్త. అక్టోబర్ నుండి ఇవి కూడా పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ముఖ్యమైన గమనిక. అక్టోబర్ నెలలో రేషన్ పంపిణీపై స్పందించి బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసే అవకాశం ఉంది. పౌర సరఫరాల గోధుమలకు ఇప్పటి వరకు ఈ 2 సరుకులే చేరడంతో ఈ నెల కూడా కందిపప్పు, గోధుమ పిండి కష్టం అంటున్నారు. అక్టోబర్లో దసరా, దీపావళి పండుగలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కందిపప్పు, గోధుమ పిండి సరఫరా చేస్తే బాగుంటుందని అంటున్నారు. గతంలో రేషన్ సరుకుల్లో బియ్యం, గోధుమ పిండి, కందిపప్పు, పంచదార పంపిణీ చేసేవారు. ఆ తర్వాత కందిపప్పు ఆగిపోయింది. గోధుమ పిండి పంపిణీ అంతంత మాత్రంగానే ఉంది. సెప్టెంబర్ నెలలో బియ్యం మాత్రమే ఇచ్చారు. అక్టోబర్లో బియ్యం, పంచదార సరఫరా చేయనున్నారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడంతో సామాన్యులకు భారంగా మారింది. కందిపప్పు రకాన్ని బట్టి కిలో 180కు పైగా ఉంది. గోధుమ పిండి కేజీ 60 వరకు నడుస్తుంది. అసలే పండుగలు కూడా ఉన్నాయి. కందిపప్పు, గోధుమ పిండి కూడా పంపిణీ చేస్తే బాగుంటుందంటున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ నుంచి కందిపప్పు, చక్కెరను పంపిణీ చేయాలని భావించారు. ఆ దిశగా ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆ 2 సరుకులు పంపిణీ చేయలేదు. అక్టోబర్ నెలలోనైనా కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి ఇస్తారని భావించారు. కానీ ఈ నెల కూడా బియ్యం, చక్కెరకే పరిమితం అవుతున్నట్లు తెలుస్తుంది. అందుకే తమకు రాయితీపై కందిపప్పు, గోధుమ పిండితో పాటు వంట నూనెలు కూడా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో రేషన్లో బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, నూనె, చింతపండు వంటి 7 రకాల వస్తువులు పంపిణీ చేసేవారు. ఆ తర్వాత సరుకుల్లో కోతలు మొదలయ్యాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్లో ఏ సరుకు ఏ నెలలో అందుతుందో క్లారిటీ లేకుండా పోయింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ఫోకస్ పెట్టారు. ఆ శాఖ బాధ్యతలన్నీ చూస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ సరుకుల్లో నాణ్యత, తూకాలలో తేడాలు, మరికొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అందుకే లోపాలను సరిచేసి ప్రజలకు సరుకులు అందిస్తామని చెప్పారు. పండుగలు ఉన్న నెలలోనైనా తమకు సరుకులు ఇవ్వాలని రేషన్ కార్డులు ఉన్నవారు కోరుతున్నారు. మార్కెట్లలో మండిపడుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తమకు రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, గోధుమ పిండితో పాటు వంట నూనెలు కూడా రాయితీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.